రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశానికి ఆదర్శంగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ప్రక్రియ భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్వేను విజయవంతం చేసినందుకు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు సీఎం రేవంత్. గాయపడిన వారికి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో సర్వేపై ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కులగణనపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని 1-2 రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని ఆదేశించారు సీఎం. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు సీఎం రేవంత్. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కులగణన సర్వే చేసి చిత్తశుద్ధిని చాటుకుందన్నారు సీఎం. నవంబర్ 6న రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంటింటికి పంపించి వివరాలను సేకరించారు. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్రం, యూపీ సర్కార్ ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్.